వరి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ రైతులు నిరసనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ 10 గ్రామాల మధ్యలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులను ఆదుకోవాలని ఎల్లారెడ్డిపేట మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు విమర్శించారు. రైతులతో పాటు ఆయన ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2 గంటలు రైతులు రోడ్డుపై బైఠాయించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈరోజు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అడ్డగోలు హామీలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా రైతులందరూ అన్ని గ్రామాల్లో ఒక 4 రోజుల క్రితం వరి పొలాలు కోతకు బట్టి ఈరోజు ధాన్యం అంతా కళ్ళలకు వచ్చి సుమారుగా 25 రోజుల నుంచి 4 రోజులు అవుతా ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అయితేంది, ప్రభుత్వం అయితేంది, ప్రభుత్వ యంత్రాంగం అయితేంది, అన్ని కళ్ళాల్లో ఐకేపీ సెంటర్లు అయితేంది, మిగతా ఎన్ని సెంటర్లో కూడా కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కత్తిరించి ఈ రోజుకు 25 రోజులు అవుతా ఉంది. 25 రోజుల నుంచి మళ్ళీ ఒక్కరు కూడా కళ్ళాల్లోకి వచ్చి రైతుల పరిస్థితి ఏంది, మీరు పండించుకున్న ధాన్యం పరిస్థితి ఏంది అని అడిగిన పాపాన పోలేదు. ఈరోజు గ్రామాలకు పోతే మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ధాన్యం అంతా కనిపిస్తా ఉన్నది. లారీలలోకి వచ్చి ప్రతిరోజు ప్రతి గ్రామంలో దళారుల పాలు దళారులకు అమ్ముకునే పరిస్థితి. అకాల వర్షాలతోని అడ్డగోలు నష్టం, ఎన్నో వడ్లు ఖరాబ్ అయిపోయినాయి. ఎండబోసిన వడ్లు కొనే పరిస్థితి లేదు. ఈరోజు రైతులందరూ కళ్ళల్లో కొద్ది దీన పరిస్థితి. అన్న ఎప్పుడు వస్తున్నాయి గన్ని బ్యాగ్స్, ఎప్పుడు పెడుతున్నారు కాంటా, ఎప్పుడు వస్తాయి మా పైసలు అనే పరిస్థితి. నెల్లూరు నుంచి కళ్ళల్లో దీనా పరిస్థితి వాళ్ళది. ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం నుంచి రైతుల పట్ల ఎలాంటి అవగాహన లేని పరిస్థితి. గతంలో రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఈ పరిస్థితి ఎన్నడూ రాకపోయేది. ఇట్లా కళ్ళాలకు వడ్లు వచ్చినాయంటేనే వారం 10 రోజుల వడ్లు కొనేసి వాళ్లకు అకౌంట్లకు డబ్బులు కొట్టే పరిస్థితి. ఈ రోజు రైతుల దగ్గరికి వెళ్తే దీన పరిస్థితి. ఈ రోజు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అడ్డగోలు హామీలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా రైతులందరూ అన్ని గ్రామాల్లో ఒక 4 రోజుల క్రితం వరి పొలాలు కోతకు బట్టి ఈరోజు ధాన్యం అంతా కళ్ళలకు వచ్చి సుమారుగా 25 రోజుల నుంచి 4 రోజులు అవుతా ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అయితేంది, ప్రభుత్వం అయితేంది, ప్రభుత్వ యంత్రాంగం అయితేంది, అన్ని కళ్ళాల్లో ఐకేపీ సెంటర్లు అయితేంది, మిగతా ఎన్ని సెంటర్లో కూడా కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కత్తిరించి ఈ రోజుకు 25 రోజులు అవుతా ఉంది. 25 రోజుల నుంచి మళ్ళీ ఒక్కరు కూడా కళ్ళాల్లోకి వచ్చి రైతుల పరిస్థితి ఏంది, మీరు పండించుకున్న ధాన్యం పరిస్థితి ఏంది అని అడిగిన పాపాన పోలేదు. ఈరోజు గ్రామాలకు పోతే మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ధాన్యం అంతా కనిపిస్తా ఉన్నది. లారీలలోకి వచ్చి ప్రతిరోజు ప్రతి గ్రామంలో దళారుల పాలు దళారులకు అమ్ముకునే పరిస్థితి. అకాల వర్షాలతోని అడ్డగోలు నష్టం, ఎన్నో వడ్లు ఖరాబ్ అయిపోయినాయి. ఎండబోసిన వడ్లు కొనే పరిస్థితి లేదు. ఈరోజు రైతులందరూ కళ్ళల్లో కొద్ది దీన పరిస్థితి. అన్న ఎప్పుడు వస్తున్నాయి గన్ని బ్యాగ్స్, ఎప్పుడు పెడుతున్నారు కాంటా, ఎప్పుడు వస్తాయి మా పైసలు అనే పరిస్థితి. నెల్లూరు నుంచి కళ్ళల్లో దీనా పరిస్థితి వాళ్ళది. ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం నుంచి రైతుల పట్ల ఎలాంటి అవగాహన లేని పరిస్థితి. గతంలో రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఈ పరిస్థితి ఎన్నడూ రాకపోయేది. ఇట్లా కళ్ళాలకు వడ్లు వచ్చినాయంటేనే వారం 10 రోజుల వడ్లు కొనేసి వాళ్లకు అకౌంట్లకు డబ్బులు కొట్టే పరిస్థితి. ఈ రోజు రైతుల దగ్గరికి వెళ్తే దీన పరిస్థితి. ఈ రోజు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో